వర్షం పడితే చాలు నిన్న మొన్నటి వరకు ఎండిపోయిన చెరువులు కూడా నీటితో నిండి కలకలాడుతూ కనపడతా ఉన్నాయి. ఇంకా కొన్ని చెరువులు అలుగులు వెళ్లుతూ ఉంటాయి. మరి అట్లా 3 రోజుల నుండి కొడుతున్న వానలకి ఏ చెరువు అలుగు పోసిందో తెలియదు, కానీ ఈడ పబ్లిక్ మాత్రం పండగ చేసుకుంటా అన్నారు. వానకాలం వస్తే చాలు తాగినన్ని నీళ్లు తిన్నన్ని చేపలన్నట్టే నడుస్తుంటది జాతర. మైబాద్ జిల్లాలో శనగపురం ఊళ్ళో కూడా గదే జాతర నడిచింది. 3 వద్దుల సంధి ఈలాం లేకుండా దంచి కొడుతున్న వానలకు చెరువులు అలుగెళ్లుతున్నాయి కదా. ఇక అట్లా అలుగుల తెప్పలకు చెర్లున్న చేపలన్నీ రోడ్ల మీదకి వస్తున్నాయి. ఇంకేముంది, రోడ్ల మీద చేపలు దొరుకుతున్నాయి అనేటాళ్లకు జాతర వెళ్ళిపోదామే జాతర అన్నట్టు దోమతెరలు, చేపల వలలు, సంచులు, పాత శీలలు పట్టుకొని ఊరంతా చేపల పట్టే తందుకు రోడ్డెక్కిలిట్ట. అగ చూడు ఎట్ట నడుస్తున్నదో చేపల జాతర. ఊరంతా ఇండ్లిడిచిపెట్టి కతవల కాడ అలుగులలోనే ఉన్నట్టున్నది. చూస్తుంటే గీ అన్నకు బాగానే ఓ 10 కిలోల మాసర పడ్డట్టున్నది. చేపలు వల నిండా గట్టిగానే చిక్కినాయి. గన్ని చేపలు పడ్డాయి అంటే అన్న ఒక్కడే పట్టిండో, లేకుంటే అన్నకి ఇంకోలన పొత్తుకిట్టేమని ఉన్నారో మరి. ఇక గీ తాతను చూడలే, తాతకు కూడా బాగానే పడ్డట్టుంది చేపలు. సంచి నిండా చేపలే ఉన్నాయి కానీ మళ్ళా ఎగిరి అన్ని ఏడ నీళ్ళలో దుంకుతాయోనని ఒక్కడే చేపను తీసి చూపెడుతున్నాడు. అయినా వలలతోనేం పని లేదట, ఉత్తగానే చేతులకే దొరుకుతున్నాయి అంటున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు. గిట్లా రోడ్ల మీద చేపలు దొరుకుతున్నాయి అనేటాళ్లకు ఓ కాంచి ముసులు పెడుతుంటే కూడా ఎగబడి పట్టుకుంటున్నారు పబ్లిక్. మరి పుకుడాకే దొరుకుతున్నాయి అంటే ఎవరొద్దంటారు కానీ జర పైలమే అన్నారు. ఆంకల్లా నీళ్ల తెప్ప గట్టిగా నూక్కొస్తే లేనిపోని కథ అవుతుంది అంటున్నారు చుట్టుముట్టుండేటి ఊళ్ళ పబ్లిక్. ఏదైతే ఇంకానికి 2-3 వద్దుల దానిగా ఊళ్ళే ఎవరింట్లో చూసినా నీసు వాసనే ఉండేటట్టున్నది. పోండ్రి ఇంకేముంది, పొద్దు కలబోగానే ఉప్పేసి తోముడు, పులుసు పెట్టుడు, ఇంత సుక్కేసుకుంటా ముక్క కొరుక్కుంటా సప్పలిచ్చే పనిలో మస్తు బిజీ అయ్యేటట్టున్నారు. పోండ్రి అన్నలంతా.